సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధిని దేశ ప్రగతిలో నిలుపుకోవడం జరిగిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలో కుంటుపడిపోయిందని అన్నారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో ప్రజల వంచన జరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలపోచయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్నమల్లయ్య, ఉప సర్పంచ్ శ్రీధర్ గౌడ్, నాయకులు మహిపాల్ రెడ్డి, మహేందర్ గౌడ్, రామ్ రెడ్డి, ఆనందం, రహీం పాషా పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈ గ్రామాన మరియు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరియు మండలంలో ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆనాడు సుదీర్ఘ పోరాటం 14 సంవత్సరాలు కేసీఆర్ గారు సుదీర్ఘ పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు భారతదేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి, బంగారు తెలంగాణ తేవడానికి శ్రాయశక్తుల కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 గ్యారంటీలు 13 హామీలతోటి అబద్ధాల పునాదుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళకి రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా ఈ రోజటికి రైతులను నట్టెట్టా ముంచుతున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రైతులను నట్టెట్టా ముంచుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ గారి ఆలోచనతోటే ఈ రోజు మన రాష్ట్రం సాధించబడింది. మరి ముందుగా ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మరి రైతుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి రైతులను రాజుగా చేసి సంతోషపడే సందర్భంలో అనుగాని హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజలను వంచి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు అభివృద్ధి వైపు కాకుండా ఎంతసేపు మరి గౌరవ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శించడం తప్ప ఇంకో పని లేకుండా మీకు అదే పనిగా మీరు చేస్తూ ఉన్నారు. మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. విమర్శలు మానుకొని అభివృద్ధి వైపు అడుగులేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.